దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 62వ కీర్తన 3వ వచనంలో దావీదు తన ప్రాణముతో సంప్రదించుకుంటున్నాడు. తన ప్రాణముతో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. అంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తిలో జరిగే పరిణామాలు, కార్యములు, మార్పులు, గొప్ప అద్భుతాలు, సూచనలు ఎన్నో ఉంటాయి. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో దేవునితో ఆయన సఖ్యముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ప్రాణం ఎంత కృంగిపోయినా, నలిగిపోయినా, దిగులుతో ఉన్నా, ఎంతో ఆ భయంకరమైన స్థితిలో ఉన్న కొన్ని విషయాలు అంటాడు. ఈ ప్రాణంతో అంటే తన ప్రాణం బాగలేదు, దిగులుతో ఉంది, కష్టంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడం. మౌనంగా ఉండడమే కాదు, ఆయన ఆయన మౌనముగా దేవుని నమ్ముకున్నటువంటి వారికి, ప్రాణం బాగలేనటువంటి వారికి, ప్రాణం విసిగిపోయినటువంటి వారికి, కృంగిపోయినటువంటి ప్రాణం కలిగినటువంటి వారికి, వారి యొక్క వ్యయ ప్రయాసల్లో, వారు జీవిస్తున్నటువంటి జీవనంలో వారు భయంకరమైనటువంటి కృంగినటువంటి స్థితిలో, దిగుల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు దావీదు ద్వారా మనకు తెలియపరచబడినటువంటి విషయం ఏంటంటే, నువ్వు మౌనంగా ఉండాలి. నీ ప్రాణాన్ని దేవుని మీద ఆధారం చేసుకొని నీవు దేవునికి ఒక దగ్గరైనటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాడు, నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనంగా ఉండము. ఆయన వల్లనే నాకు రక్షణ, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదల్చబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఎన్ని విషయాలండి. దేవుని నమ్ముకుంటే నీ ప్రాణాన్ని కృంగదీసే ఆ పరిస్థితి, నిన్ను దిగులు, ఆ చింత, అవమానం నిన్ను తగ్గించి ఎన్నో అవమానకరమైనటువంటి విషయాలు నీ ముందు జరుగుతున్నప్పుడు నీ ప్రాణం ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అప్పుడే దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉంటాడు, దేవుడు నీకు రక్షణగా ఉంటాడు, మహిమకరంగా ఉంటాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, ఆయన రక్షణ శృంగముగా ఉంటాడు. నిన్ను కదలనీయుడు, నీకు దేవుడే ఆధారం. అంత మాత్రమే కాదు, ఆయన నీకు బలమై ఉంటాడు. ఒకవేళ నువ్వు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇంకా దావీదు అంటాడు చూడండి, 63వ కీర్తన 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు తెచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూడండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమా, నా ప్రాణమును నశింపజేయవలని వారు దాన్ని వెతుకుతున్నారు. ప్రాణాన్ని నశింపజేయాలని దాన్ని వెతుకుతున్నారట. నా ప్రాణమును నశింపజేయవలని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోతున్నారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయా? ప్రాణాన్ని తీయాలని
ప్రాణాన్ని నశింపజేయాలని వెతికేవారు ఉంటారా? ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. నిన్ను బాధ పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. నిన్ను అవమానం చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. నిన్ను కృంగదీసేవాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను దిగులుకి, అవమానానికి గురి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ప్రాణంతో నువ్వు సంప్రదించాల్సినటువంటి విషయంలో మౌనంగా ఉండాలి. నా ప్రాణమా, దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు మౌనంగా ఉండాలి. నీకై నువ్వు దేవుని దగ్గర నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి, సంప్రదించుకోవాలి. అంటాడు 42వ కీర్తనలో, నా ప్రాణము నాలో కృంగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. 42వ కీర్తనలో కూడా కొరహు కుమారులు ఈ విధంగా రచిస్తున్నారు ప్రాణాన్ని గురించి. 6వ వచనం అంటాడు, నా దేవా, నా ప్రాణము నాలో కృంగుచున్నది. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, ఎర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ఆధారపడడం, నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి మౌనంగా ఉండడం, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు. ఈ దినమందు నీ ప్రాణం పలు విధములుగా కొట్టకలాడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని కొరహు కుమారులు చెప్తున్నారు. ఈ దినమందు నీ జీవితంలో దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? దేని కొరకు నీ ప్రాణము బాధతో బంధింపబడినటువంటి పరిస్థితిలో ఉంది? నువ్వు చేయాల్సిన పని మౌనంగా ఉండడమే. దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవడమే. ఆయన నీకు సర్వము అనుగ్రహిస్తాడు. ఆయన నీకు నీ పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు. నీకు కావలసినటువంటి అన్నీ కూడా మహిమైశ్వరములో నీకు అనుగ్రహించే దేవుడు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు నీవు నీ ప్రాణాన్ని బాధపరుచుకుంటున్నావు? 62వ కీర్తన 1వ వచనం అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది.